హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు డేట్ వచ్చి మే 1వ తేదీ 2024. టాటా ఐపీఎల్ సీజన్ 2024 అప్డేటెడ్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ వచ్చేసింది. ఈరోజు ఐపీఎల్లో జరిగిన మ్యాచ్ ఎవరెవరికంటే చెన్నై సూపర్ కింగ్స్కి, పంజాబ్ కింగ్స్కి మ్యాచ్ నెంబర్ 49. ఆ మ్యాచ్ అయిపోగానే పాయింట్ టేబుల్ అప్డేట్ చేస్తారు కదా, ఆ పాయింట్ టేబుల్ తీసుకొచ్చేసాను. ఇక ఈరోజు జరిగిన 49th మ్యాచ్ అంటే చెన్నై సూపర్ కింగ్స్కి, పంజాబ్ కింగ్స్కి జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ గెలిచింది. పాయింట్ టేబుల్లో రెండు టీంల యొక్క ర్యాంకింగ్ చూసుకుంటే చెన్నై ఓడిపోయినప్పటికీ 4th ప్లేస్లోనే కంటిన్యూ అవుతుంది. పంజాబ్ కింగ్స్ మాత్రం ఈ మ్యాచ్ జరగకముందు 8th ర్యాంక్లో ఉంది. ఇప్పుడు ఒక ర్యాంక్ ఈ మ్యాచ్లో గెలిచింది కాబట్టి 7th ర్యాంక్కి వెళ్ళిపోయింది. పంజాబ్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వాలంటే ఇంకా 4 మ్యాచెస్ ఉంటాయి పంజాబ్కి. 4 మ్యాచెస్కి వెళ్తే ఆల్రెడీ 8 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్కి. ఇంకా నెక్స్ట్ 4 మ్యాచెస్ కూడా వరుసగా గెలిస్తే ఇంకొక 8 పాయింట్స్ వస్తాయి. మొత్తం 16 పాయింట్స్ వస్తాయి పంజాబ్కి. అప్పటికి టాప్ 4లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ చెన్నై సూపర్ కింగ్స్ చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రెడీ టాప్ 4లోనే ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఇంకా 4 మ్యాచెస్ ఉంటాయి. ఆల్రెడీ చెన్నైకి 10 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా 4 మ్యాచెస్ ఉన్నాయి కదా, ఆ 4 మ్యాచెస్ కూడా గెలిస్తే ఇంకొక 8 పాయింట్స్ యాడ్ అవుతాయి. మొత్తం 18 పాయింట్స్ వస్తాయి. అప్పుడు చెన్నైకి ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటాయి ప్లే ఆఫ్కి. ఫ్రెండ్స్, ఒకసారి ఈరోజు జరిగిన మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఫాస్ట్గా ఒకసారి. ఇది ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 49 చెన్నై సూపర్ కింగ్స్కి అండ్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లైవ్ ఫ్రమ్ చెన్నైలో జరిగింది. ఇక ఈ 49th మ్యాచ్లో టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసేది చెన్నై సూపర్ కింగ్స్. ఇక ఈ 49th మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్పై పంజాబ్ కింగ్స్ 7 వికెట్ తేడాతో గెలిచింది. పంజాబ్కి ఇది 4వ విజయము, చెన్నై సూపర్ కింగ్స్కి ఇది 5వ ఓటమి. ఈ 49th మ్యాచ్ యొక్క ఫుల్ మ్యాచ్ సమ్మరీ చూద్దాము. ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్స్లో 162 రన్స్ చేసింది, 7 వికెట్లు కోల్పోయి. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూస్తే కెప్టెన్ గైక్వాడ్ హైయెస్ట్ స్కోరు 48 బాల్స్లో 62 రన్స్ వేసిండు. రహానే 24 బాల్స్లో 29 రన్స్, రిజ్వీ 23 బాల్స్లో 21 రన్స్, మొయిన్ అలీ 9 బాల్స్లో 15 రన్స్ చేసిండు. అలాగే ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే చాహర్ 4 ఓవర్స్ వేసి 16 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. 4 ఓవర్స్ వేసి 17 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. రబాడా 4 ఓవర్స్లో 23 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. హర్షదీప్ 4 ఓవర్స్లో 52 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. పంజాబ్ యొక్క టార్గెట్ 163 రన్స్. అందుకు రిప్లై కానీ పంజాబ్ కింగ్స్ జస్ట్ ఇంకా 13 బాల్ మిగిలి ఉండగానే 163 రన్స్ వేసింది సక్సెస్ఫుల్గా, 3 వికెట్స్ కోల్పోయి. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే బెయిర్స్టో హైయెస్ట్ స్కోరు 46 రన్స్ వేసిండు 30 బాల్స్లో. రోసో 23 బాల్స్లో 43 రన్స్. కెప్టెన్ శామ్ కరణ్ 20 బాల్స్లో 26 రన్స్. శశాంక్ 26 బాల్లో 25 నాట్అవుట్గా ఉన్నాడు. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూస్తే శివం దుబే ఫస్ట్ టైం ఈ సీజన్లో బౌలింగ్ వేసిండు. శివం దుబే 1 ఓవర్ వేసి 14 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. గ్లీసన్ 3.5 ఓవర్స్ వేసి 30 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. శార్దూర్ 3.4 ఓవర్స్ వేసి 48 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్ మీద పంజాబ్ కింగ్స్ 7 వికెట్ తేడాతో గెలిచింది. ప్రస్తుతానికి ఈ సీజన్లో టేబుల్లో టాప్ పొజిషన్లో రాజస్థాన్ రాయల్స్ ఉంది. 9 మ్యాచెస్ ఆడితే 8 మ్యాచెస్ గెలిచింది, 1 మ్యాచ్ మాత్రం ఓడిపోయింది. 16 పాయింట్స్ ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్కి. రాజస్థాన్ రాయల్స్ యొక్క రీసెంట్ ఫామ్ చూస్తే లాస్ట్ 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ వరుసగా గెలిచింది, 1 మ్యాచ్ మాత్రం ఓడిపోయింది. రీసెంట్గా 2 మ్యాచెస్ చూసుకుంటే 2 మ్యాచెస్ గెలిచింది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో కోల్కతా నైట్ రైడర్స్ ఉంది. 9 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచి 3 మ్యాచెస్ ఓడిపోయింది. 12 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. కోల్కతా యొక్క రీసెంట్ ఫామ్ చూస్తే లాస్ట్ 5 మ్యాచెస్ ఫామ్ చూస్తే 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిచింది, 2 మ్యాచెస్ ఓడిపోయింది. రీసెంట్ 2 మ్యాచెస్ ఫామ్ చూస్తే 1 మ్యాచ్ ఓడిపోయింది, 1 మ్యాచ్ గెలిచింది కోల్కతా. థర్డ్ ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్ ఉంది. 10 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచింది, 4 మ్యాచెస్ ఓడిపోయింది. 12 పాయింట్స్
పాయింట్స్ ఉన్నాయి లక్నోకి. లక్నో రీసెంట్ 5 మ్యాచెస్ ఫామ్ చూస్తే 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది. రీసెంట్ 2 మ్యాచెస్ ఫామ్ చూస్తే 1 మ్యాచ్ గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. 4th ప్లేస్లో ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. 10 మ్యాచెస్ ఆడితే 5 గెలిచింది, 5 ఓడిపోయింది. ఈరోజు మ్యాచ్ ఓడిపోయింది యాక్చువల్గా చెన్నైకి 10 పాయింట్స్ ఉన్నాయి. చెన్నై రీసెంట్ 5 మ్యాచెస్ ఫామ్ చూస్తే 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు గెలిచింది. రీసెంట్గా జరిగిన 2 మ్యాచెస్ యొక్క ఫామ్ చూస్తే 1 మ్యాచ్ గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. నెక్స్ట్ 5th ప్లేస్లో సన్ రైజర్స్ హైదరాబాద్ SRH ఉంది. 9 మ్యాచెస్ ఆడితే 5 గెలిచింది, 4 ఓడిపోయింది. 10 పాయింట్స్ ఉన్నాయి SRHకి. SRH యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది. రీసెంట్గా జరిగిన 2 మ్యాచెస్ ఫామ్ చూస్తే 2 మ్యాచ్లు ఓడిపోయింది. నెక్స్ట్ 6th ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్ గెలిచి 6 మ్యాచెస్ ఓడిపోయింది. 10 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీ క్యాపిటల్స్కి. ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క రీసెంట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్లకు గాను 3 మ్యాచ్లు గెలిచింది, 2 ఓడిపోయింది. రీసెంట్ 2 మ్యాచెస్ ఫామ్ చూస్తే 1 మ్యాచ్ గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. నెక్స్ట్ 7th ప్లేస్లో పంజాబ్ కింగ్స్ 10 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ గెలిచింది, 6 మ్యాచెస్ ఓడిపోయింది. ఈరోజు మ్యాచ్ గెలిచింది. 8 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్కి. పంజాబ్ యొక్క రీసెంట్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు గెలిచింది. రీసెంట్గా జరిగిన 2 మ్యాచ్ల ఫామ్ చూసుకుంటే 2 మ్యాచెస్ గెలిచింది. 8th ప్లేస్లో గుజరాత్ టైటన్స్ ఉంది. 10 మ్యాచ్లు ఆడితే 4 గెలిచింది, 6 ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి గుజరాత్ టైటన్స్కి. గుజరాత్ టైటన్స్ యొక్క రీసెంట్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచెస్ గాను 3 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు గెలిచింది. గుజరాత్ టైటన్ లాస్ట్ 2 మ్యాచ్ల్లో ఫామ్ చూసుకుంటే 2 మ్యాచ్లు ఓడిపోయింది. 9th ప్లేస్లో ముంబై ఇండియన్స్ 10 మ్యాచెస్ ఆడితే 3 మాత్రమే గెలిచింది, 7 ఓడిపోయింది. 6 పాయింట్స్ ఉన్నాయి ముంబైకి. ముంబై యొక్క రీసెంట్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్లు ఆడితే 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది, 4 మ్యాచెస్ ఓడిపోయింది. రీసెంట్గా 2 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే 2 మ్యాచెస్ ఓడిపోయింది. ఫైనల్గా ఆర్సీబీ 10th ప్లేస్లో కంటిన్యూ అవుతుంది. 10 మ్యాచ్లు ఆడితే 3 గెలిచింది, 7 ఓడిపోయింది. 6 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి. ఆర్సీబీ యొక్క రీసెంట్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచెస్ గాను 3 మ్యాచెస్ ఓడిపోయింది, 2 మ్యాచెస్ గెలిచింది. లాస్ట్ 2 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే ఆర్సీబీ 2 మ్యాచ్లు గెలిచింది వరుసగా. ఫ్రెండ్స్, మీకు ఐపీఎల్ రూల్స్ తెలుసు కదా. టాప్ 4లో ఉన్న టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. మీ అభిప్రాయం ప్రకారం ఈ సీజన్లో ఏ టీమ్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయో కామెంట్ చేయండి. అలాగే ఈ సీజన్లో మీ బెస్ట్ టీం, అంటే మీరు ఏ టీంకి అయితే సపోర్ట్ చేస్తారో ఆ టీం పేరు కామెంట్ చేయండి. ఈ సీజన్లో ఇంకా జరగబోయే మ్యాచ్లు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఐపీఎల్ మ్యాచ్ లైవ్లో చూడాలంటే జియో సినిమాలో ఫ్రీగా లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.